హైదరాబాద్ బాచ్పల్లిలో ఫేక్ ఐఏఎస్ ఆఫీసర్ను బాచ్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మ్యాట్రిమోనీ సైట్లో ఒక యువతిని తాను ఐఏఎస్ అని నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. 2018లో నకిలీ ఐఏఎస్తో బాధితురాలికి వివాహం జరిగింది. వివిధ కారణాలు చెప్పి భార్య దగ్గర నుంచి 2 కోట్లు వసూలు చేశారు. 2016 బ్యాచ్ కర్ణాటక క్యాడర్కు చెందిన ఐఏఎస్గా చెలామణి అయ్యాడు. అయితే అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తుండటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల విచారణలో అసలు బాగోతం బయటపడింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసును అడిగి తెలుసుకుందాం. వాసు, కవిత, బాచుపల్లిలో నకిలీ ఐఏఎస్ వ్యవహారం వెలుగు చూసింది. అయితే ప్రధానంగా కూడా 2016 బ్యాచ్ కర్ణాటక క్యాడర్ చెందినటువంటి వ్యక్తిగా చలామణి అవుతూ మ్యాట్రిమోనీ సైట్ లో కూడా ఒక ఫ్యామిలీని మోసం చేసి 2018లో వివాహం చేస్తున్నది. ఆ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే 6 సంవత్సరాల తర్వాత బయటపడడానికి సంబంధించి ఇటీవల కాలంలో కూడా ఆయన కర్ణాటక బ్యాచ్ కి సంబంధించి 2016 బ్యాచ్ కి ఐఏఎస్ కు సెలెక్ట్ అయ్యానంటూ కూడా తెలియజేసుకున్నాడు. అయితే ఐఏఎస్ సిస్టమ్ లేదంటూ కూడా రేడియాలజీ ఎండీగా చేస్తున్నానని కూడా భార్యను నమ్మించి అనేక సార్లు కూడా పెద్ద మొత్తంలో కూడా డబ్బులు తీసుకునేటది. అయితే ఇటీవల రేడియాలజీ వైద్యం ద్వారా 40 కోట్ల రూపాయలు సంపాదించాను, ఐటీ అధికారి తన ఖాతా ఫ్రీజ్ చేశారని భార్యను నమ్మించి కూడా సందీపినటువంటి వ్యక్తి దాదాపు 2 కోట్ల రూపాయలు భార్య దగ్గర నుంచి కూడా తీసుకునే నేపథ్యం. అయితే అదనపు కట్నం కోసం పదే ఇలా వేధించిన నేపథ్యంలో కూడా అనుమానం వచ్చినటువంటి భార్య బాచ్పల్లి పోలీసులు ఆశ్రయించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులకు ఒక్కసారిగా విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. ఐఏఎస్ అంటూ ఒకసారి నమ్మించాడు. ఆ తర్వాత ఐఏఎస్ రాజీనామా చేసి నేను ప్రస్తుతం రేడియాలజీ డాక్టర్ గా చలామణి మరోసారి 2 కోట్లు తీసుకున్నటువంటి ఇప్పుడు భార్య ఈ పిల్లలకు సంబంధించి 2 పిల్లలు ఉన్నారు. 2018లో వివాహం జరిగింది. 6 ఏళ్ల తర్వాత ఇక్కడ ఐఏఎస్ కాదన్న విషయాన్ని పోలీసులు బయటపెట్టారు. ప్రస్తుతం అతన్ని నకిలీ ఐఏఎస్ అండ్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో అతన్ని సందీప్ ను అదుపులో తీసుకుని విచారిస్తా ఉన్నారు. మ్యాట్రిమోనీ సైట్ లో కేవలం ఐఏఎస్ గా నమ్మించి ఒక యువతిని మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న నేపథ్యానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తా ఉన్నారు, దర్యాప్తు సాగిస్తా ఉన్నారు. ఇంక ఈ ఒక్కటైనా ఇంకెవరైనా ఈ విధంగానే మోసం చేశాడన్న అంశానికి సంబంధించి కూడా దర్యాప్తు అయితే కొనసాగుతా ఉంది. ఓకే వాసు, థ్యాంక్ యూ.